హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. కొంచెం లేట్ అయింది, ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సి ఉండే, అందుకని కొంచెం వినండి, అలాగే చూడండి వీడియో కంటిన్యూగా. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే నా సెకండ్ డెలివరీ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. నా డెలివరీ ఎప్పుడు అయ్యింది, ఏ రోజు అయ్యింది అనేది, మాకెవరు పుట్టారు, పాపనా బాబా అనే విషయాల గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ముందుగా అయితే నా అసలు ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన డేట్ వచ్చేసి 26th January. ఆ రోజు రిపబ్లిక్ డే కాబట్టి మాకు ఆ రోజు రమ్మని చెప్పారు మధ్యాహ్నము. ఇంకా నేను మా వారైతే వెళ్ళిపోయాము. ఫస్ట్ మేమైతే వెళ్ళి అడ్మిట్ అయ్యాక మా ఫ్యామిలీ మెంబర్స్ని అయితే పిలుద్దామనేసి అక్కడికి వెళ్ళాము. ఇంకా వెళ్ళగానే మాకైతే ఒకటి కేస్ షీట్ అయితే రాసిచ్చారు. అదైతే తీసుకొని వెళ్ళేసాము లోపలికి. వెళ్ళాక మేడం బీపీ అండ్ పల్స్ అయితే చూసిన తర్వాత పల్స్ రేట్ కొంచెం ఎక్కువగా ఉంది అనేసి కొద్దిసేపు అయితే ఆగమని చెప్పింది. ఇంకా లోపలైతే కొద్దిసేపు పడుకున్నాను. తర్వాత మేడం అయితే మళ్ళీ పిలిచి మళ్ళీ ఒక పల్స్ రేట్ చూసి, సరే ఓకే ఇంకొంతసేపు రెస్ట్ తీసుకొని చెప్పేశారు. తర్వాత ఆయమ్మనైతే పక్క పేషెంట్ వాళ్ళనైతే రెడీ చేయమన్నారు ఆపరేషన్కి. ఇంకా మేము నన్నే అనుకొని ఇంకా మీ వాళ్ళని పిలిచమ్మా, ఆపరేషన్కి రెడీ చేస్తున్నాము అన్నట్టు. అలాగ నాకైతే ఉదికి చెమటలు పట్టేసినాయి, చేతులు అయితే వణుకుతున్నాయి. అప్పుడే మా ఆయనకైతే ఫోన్ చేసేసి ఇట్లా చెప్పారు మేడం వాళ్ళు, ఇంకా అమ్మనైతే పిలుస్తావా అనేసి కాల్ చేసి చెప్పాను. సరే నువ్వేం టెన్షన్ పడకు, నేను చెప్తానులే అనేసి చెప్పాడు. ఇంకా తర్వాతకైతే మేడం వచ్చేసి ఈమె కాదు ఇంకో ఆమె అనేది చెప్పింది. అప్పుడు కొంచెం ఊపిరి తీసుకున్నాను, ఎందుకంటే నాకు మంగళవారం రోజు ఆపరేషన్ చేస్తామన్నారు. సడన్గా సోమవారమే అనేసరికి కొంచెం భయం వేసింది. ఇంకా తర్వాతకైతే మా పేరెంట్స్ అయితే వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళనైతే మళ్ళీ ఇంటికే పంపించాము. ఈరోజు చేయరంటలే, ఈరోజు కాడికి ఇక్కడనే ఉండమన్నారు నైట్కి అనేసి. ఇంకా మా వాళ్ళైతే ఇంటికి వచ్చేసారు. ఇంకా నేను మా ఆయననే ఉన్నాము హాస్పిటల్లో. ఇంకా నైట్ అయితే చేతికైతే క్యానులా పెట్టేశారు. ఇంకా నైట్ నుంచి ఏం తినొద్దు అనేసి అయితే చెప్పారు. ఇంకా నెక్స్ట్ డే మంగళవారం రోజు మార్నింగ్ 5కి అయితే పిలిచారు. కిందికి అయితే వెళ్ళేసాము. వెళ్ళిన తర్వాత నాతో పాటు 5 మెంబర్స్ అదే రోజు ఆపరేషన్కి అయితే ఉన్నారు. కొందరైతే వాళ్ళైతే ఉన్నారు, వాళ్ళతో పాటు నేను కూడా. ఇంకా మమ్మల్ని అయితే 5 గంటలకే రెడీ చేసి 9 కల్లా ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళ్ళారు. ఇందులో నాకు ఒక చిన్న డౌట్ అండి, ప్లీజ్ కంటిన్యూగా వినండి. అయితే ఆపరేషన్ పేషెంట్కి అయితే ఒంటి మీద ఉన్న వస్తువులన్నీ తీయించేస్తారు, కానీ అక్కడ ఉండే డాక్టర్స్కి కానీ పక్కన నర్సులకు కానీ అందరికీ కానీ అన్నీ ఉంటాయి. మళ్ళీ చేతికి గాజులు కానీ కమ్మలు కానీ అన్నీ ఉంచుతారు, పేషెంట్కి మాత్రమే తీస్తారు, ఎందుకు నాకు తెలియదు. ఇంకా తర్వాతకైతే నాతో పాటు ఉన్న 5 మెంబర్స్లో 3 అయితే లోపలికి తీసుకెళ్ళిపోయారు. ఇంకా లాస్ట్ నేను ఇంకో ఆమె అయితే మిగిలాము. ఇంకా నేనైతే టెన్షన్ పడుతున్నాము, మనల్ని ఎప్పుడు తీసుకెళ్తారు, మనకి ఎప్పుడు అవుతుంది, చాలాసేపు అయింది కదా మనం వచ్చేసానైతే నేనైతే అనుకుంటూ ఉన్నాము. ఇంకా ఫైనలీ అయితే నన్ను కూడా పిలిచారు, నన్ను తీసుకొని వెళ్ళారు. ఇంకా వెళ్ళగానే బెడ్ మీద అయితే కూర్చోబెట్టేసి ఇంకా మత్తు అయితే ఇస్తారు కదండి, మత్తు సూది అయితే కొంచెం నేను టెన్షన్ పడడం వల్లనేమో అది సూది అనేది వెన్నుముకకు కొంచెం టైట్గా వెళ్ళడం వల్ల 3 సార్లు అయితే కూర్చారు. అదొక పెయిన్. ఇంకా సూది కూర్చున్న వెంబటే ఇంకా కాళ్ళలో వరకు అయితే మత్తు అయితే వచ్చేసింది. మొత్తం తిమ్మిరిగా, అసలు కాలు లేపడలేము మనమైతే, మనం అనుకుంటాం కానీ చేయలేము. ఇంకా అలా అయిన తర్వాతకి ఇంకా యథావిధిగా కోసి తీయడమే పాపను. ఇంకా అలా 10 నిమిషాల్లో పాపను తీసేసి బేబీని అయితే బయటకు తీసేసి చూపిస్తున్నారు, చూసుకో అమ్మ నీకు ఎవరు పుట్టారనేసి. ఇంకా మాకైతే బేబీ బాయ్ పుట్టాడు. ఇంకా ఫస్ట్ పాప, ఇప్పుడు బాయ్. మాకు అది చాలా హ్యాపీ అనిపించింది అప్పుడే. ఇంకా మా వారైతే బయట ఎదురు చూస్తూ ఉండింటారు అనేది అదొకటి మైండ్లో ఉంది. మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసి
ఉన్నారు. నేను ఆపరేషన్కి వెళ్ళేటప్పటికి మా వాళ్ళైతే రాలేదు, మా అమ్మ కానీ మా పాప కానీ. ఇంకా తర్వాత నేను లోపలికి వెళ్ళాక వాళ్ళు వచ్చారు. ఇంకా నాకు ఆపరేషన్ అయ్యింది, తీసుకొని వచ్చేసారు. కరెక్ట్ 1 దాటిపోయింది, 1:30కి అట్లా బయటకు వచ్చాము. 9కి వెళ్ళేసి అంతసేపు ఆపరేషన్ థియేటర్లోనే ఉంచారు. ఇంకా తీసుకొచ్చిన వెంబటే ఫుల్ చలేస్తుంది. అసలు నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. బేబీనే చూస్తున్నారు కానీ నన్నైతే పట్టించుకోవట్లేదు. ఇంకా తీసుకొచ్చి బెడ్ మీద అయితే పడుకోబెట్టేశారు. ఇంకా అప్పటికప్పుడే ఇంకా డాక్టర్స్ చూస్తారు. అప్పటికి ఏం తినకూడదు, చేయకూడదు. ఒక గంటన్నర వరకు అయితే ఫుల్ చలి ఉంటుంది. ఇక ప్రతి ఆడపిల్లకి ఇదొకటి చాలా నరకము, అలాగే సంతోషకరమైన విషయం కూడా. ఎందుకంటే పురిటి నొప్పులు అనేవి చాలా పెయిన్ కాబట్టి. ఇంకా ఫైనల్గా అయితే ఫుల్ నైట్కి అయితే చలి అయితే తగ్గింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బుధవారం రోజు అయితే వేరే వార్డులకు అయితే షిఫ్ట్ చేసేసారు. ఇంకా 4 డేస్కే మమ్మల్ని డిశ్చార్జ్ అయితే చేసేసారు. కానీ ఆ రోజు మా బాబుకి అయితే టెస్టులు అయితే కొన్ని రాశారు. ఇంకా టెస్టులు చేయించిన తర్వాతకైతే కొంచెం జాండీస్ అయితే ఉంది అనేసి చెప్పారు. కొంచెం టెన్షన్ పడ్డాము. జాండీస్ నార్మల్గా 10 to 12 మధ్యలో ఉండాలి. మా వాడికి 18.2 వచ్చేసిందని కొంచెం టెన్షన్ పడ్డాము, అంత ఎక్కువగా ఉందనేసి. ఇంకా అదే రోజు గ్లాస్లో పెట్టాలనేసి చెప్పారు. ఇంకా వాడి కోసం అయితే 2 days ఆగాల్సి వచ్చింది హాస్పిటల్ని. ఇంకా నెక్స్ట్ 2 days తర్వాత అయితే టెస్ట్ చేయిస్తే మళ్ళీ 14.9 అయితే వచ్చింది. ఇంకా తర్వాతకైతే ఇంకా డాక్టర్స్ చూసి పర్లేదు, డిశ్చార్జ్ అవ్వచ్చు అనేసి చెప్పారు. ఇంకా అదే రోజు అయితే డిశ్చార్జ్ అయితే అయ్యేసి ఇంటికి అయితే వచ్చేసాము. నార్మల్గా సి సెక్షన్ అయిన వాళ్ళకైతే 7 days వరకు హాస్పిటల్లోనే ఉంచుకొని లాస్ట్ 7 days అప్పుడు కుట్లు ఇప్పి పంపిస్తారు. నాకైతే 7 days వరకు అయితే ఉన్నాను హాస్పిటల్ని, కానీ కుట్లు అయితే ఇప్పలేదు. మళ్ళీ ఒక 3 days తర్వాత అయితే రమ్మన్నారు. ఆ రోజైతే కుట్లు ఇప్పుకొని బాబుకు మెడిసిన్స్ తీసుకొని అలాగే మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకొని వెళ్ళమని అయితే చెప్పారు. ఇంకా ఫైనలీ అయితే మాకు ఒక ఫుల్ ఫ్యామిలీ అయితే అయ్యింది. ప్రతి తల్లికి తన పిల్లల్ని కనడం అంటే అంత ఈజీ అని అనుకోవద్దు ఎవరైనా. అది నార్మల్ అయినా సి సెక్షన్ అయినా, నార్మల్కి అయినా పెయిన్స్ తీయాల్సిందే, సి సెక్షన్కి అయినా పెయిన్ భరించాలి. అది ఇంకా టార్చరు. ఆపరేషన్ అయినమ్మటి మత్తులో ఉంటారు కాబట్టి వాళ్ళకు స్పర్శ అనేది లేకుంటుంది. ఆ నొప్పి అప్పుడు తెలియదు, కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా ఉంటుందంటే తను లేచి కూర్చోలేనంతగా ఉంటుంది. అయినా భరించుకొని కూర్చోవాలి, లేయాలి, తినాలి, పిల్లలను చూసుకోవాలి, పిల్లలకు పాలు ఇవ్వాలి కూర్చొని. అంత పెయిన్ ఉంటుందో అసలు అర్థం కాదు ఎవరికి. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. నాకు మాత్రం ఇది చాలా ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఫస్ట్ దానికంటే సెకండ్ టైం చాలా పెయిన్ భరించాను.